మహిళలకు భద్రతను పెంచి వారిపై వేధింపులు, నేరాలను అరికట్టడానికి తెలంగాణ పోలీస్ షీ టీంలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగా వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఏసీపీ కార్యాలయం సమీపంలో జిల్లా పోలీసులు నూతనంగా ఏర్పాటు చేసిన షీ టీం కార్యాలయాన్ని పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భముగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో షీ టీం మహిళల భద్రత కోసం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, మహిళలపై జరిగే ఆగాయిత్యాలు, వేధింపులను అరికట్టేందుకు నిరంతరం పనిచేస్తుందని, షీ టీం పోలీసులు ఎల్లవేళలా గస్తీ కాస్తూ ఆకతాయిల పని పడుతారని, ఎక్కడైనా ఎవరైనా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తిస్తే షీ టీంకు ధైర్యంగా చెప్పుకోవచ్చని, వారి పేరును గోప్యంగా ఉంచుతారని తెలిపారు. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం ప్రతిరోజు నర్సంపేట పట్టణానికి వచ్చే విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందిస్తే పోలీసులు వెంటనే స్పందించి మీ లొకేషన్కు చేరుకుని రక్షణ కల్పిస్తారని అన్నారు. ఇక్కడ నర్సంపేట డివిజన్ సంబంధించిన షీ టీమ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రాంలో అందరూ ఇక్కడ హాజరైనాము. దీనికి ఇక్కడ షీ టీమ్స్ ఓపెనింగ్ ఎందుకు అయింది అంటే ఇది టౌన్ ఎంత డెవలప్మెంట్ అవుతుంది. ఇక్కడ కూడా లోకల్లో దాదాపు 20 వరకు కాలేజెస్ అన్ని ఉన్నాయి, దాని చాలా వరకు స్కూల్స్ ఉన్నాయి, దాని బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అట్లాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. సో మహిళలు ఎక్కడ కూడా అది టోటల్గా నిర్భీతంగా వాళ్ళ పనులకు వెళ్ళాలి, అట్లా వాళ్ళకి కాన్ఫిడెన్స్ వాళ్ళలో కలిపేయడానికి ఇది షీ టీమ్స్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళ షీ టీమ్స్ కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అది కూడా వాళ్ళకి అందరికీ షేర్ చేయడం జరిగింది. దాన్ని వచ్చే రోజులలో కూడా వేరే వేరే చోట్ల ఇక్కడ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కండక్ట్ చేస్తాము. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడపిల్లలు అందరూ కూడా టోటల్ గా ఫుల్ కాన్ఫిడెన్స్ తోటి ఇక్కడ వాళ్ళ యాక్టివిటీస్ అన్ని కూడా క్యారీ అవుట్ చేయాలి అని, దానికోసం అది కాన్ఫిడెన్స్ నమ్మకం కలిగడానికి ఇది మొత్తం షీ టీమ్స్ ఇక్కడ ఓపెనింగ్ చేయడం జరిగింది. వరంగల్ కమిషనరేట్ లో చూస్తే ఇంతకుముందు 3 మనకి షీ టీమ్స్ ఉండే. ముఖ్యంగా అవి వరంగల్ టౌన్, హనుమకొండ టౌన్ హెడ్ క్వార్టర్లోనే అట్లా లిమిటెడ్ ఉండే. సో ఇప్పుడు ఇక్కడ నర్సంపేటలో ఒకటి ఏది ఓపెనింగ్ అయింది. సో దీంతో 4 అనే, అట్లాగే వచ్చే కొన్ని రోజులలో ఇంకో షీ టీమ్స్ కూడా అది ప్లానింగ్ చేస్తున్నాము జనగాం సైడ్ కి. అట్లాగే ఇంకా కూడా వేరే ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడ పోయి షీ టీమ్స్ ఏర్పాటు చేస్తాం. షీ టీమ్ స్టార్ట్ అవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. మాకు సార్ అనేది అన్ని సూచనల సలహాలు ఇచ్చారు. షీ టీమ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, మేము దానికి తగ్గట్టుగా ఎలా ఉండాలని చెప్పేసి మాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. కొన్ని టిప్స్ కూడా ఫాలో అవ్వాలని చెప్పారు. మేము ఇక్కడ ఇన్ని రోజులు తిరగాలంటే భయంగా ఉండేది. ఇప్పుడు ధైర్యంగా తిరగడం మాకు ఒక షీ టీమ్ ఉన్నదనగా అండ మాకున్నది. షీ టీమ్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. మా పేరు రాకుండా మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకుంటామనే భరోసా మాకు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఎవరైనా కానీ ఏమన్నా హరాస్మెంట్ అలాంటివి ఉంటే వాటిని ప్రొటెక్ట్ చేయడానికి షీ టీమ్ అనేది ఉంది. షీ టీమ్ మీకు ఎలాంటి ఇంటికాడైనా ఎక్కడైనా వర్క్ ప్లేస్ ఎలాంటి ఒత్తిడి ఉన్న అబ్బాయిలతోటి కానీ అంకుల్స్ తోటి ఎవరితోటైనా ఎలాంటి ఒత్తిడి ఉన్నా కూడా నర్సంపేటలో మనం షీ టీమ్ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు అండ్ వాళ్ళు మనకి ప్రొటెక్ట్ చేస్తారు. అమ్మాయిలు కూడా చాలా డేర్గా ఉండాలి, డాష్ ఉండాలి, అబ్బాయిలతోటి కాన్ఫిడెన్స్ ముఖ్యాలు. వాళ్ళు ఎలా మనల్ని హరాస్మెంట్ చేస్తారో వాళ్ళని కూడా మనం అలా చేయాలి. డివిజన్లో ఈరోజు నర్సంపేట డివిజన్లో షీ టీమ్ అనేది ఓపెనింగ్ అయితే అయ్యింది. అయితే ఇక్కడికి సుప్రీత్ సింగ్ సార్ వచ్చి మాకు ఎలా ఉండాలి, షీ టీమ్ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుంది, ఏ నెంబర్ ఇస్తే అందరి కాల్ చేసి ఎలా ప్రొటెక్ట్గా ఉంటారు అనేది సార్ అయితే మాకు చెప్పారు. మేము చాలా విషయాలు అయితే నేర్చుకున్నాం. సార్కి థ్యాంక్ యూ అండ్ షీ టీమ్ ఓపెన్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం.